హాయ్ గాయ్స్, నేను మీ లాయర్. వెయిట్ అసలు నేను ఎవరు? ఈ ఛానల్లో లీగల్ కంటెంట్ ఎందుకు ఇస్తున్నాను అని మీకు ఈ పాటికే డౌట్ రావచ్చు. సో ఫస్ట్లీ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు అబ్దుల్ సమద్. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ని. మన యూట్యూబర్ బ్యాగ్మ్యాన్ 0770 బ్రో నన్ను కన్సల్ట్ అయ్యారు. ఇలా మన సబ్స్క్రైబర్స్కి లీగల్ అవేర్నెస్ ఇద్దాం, లీగల్ అడ్వైజర్స్ కూడా ఇద్దామని అన్నారు. And I said yes, and I'm very glad to collaborate with him, and I'm very thankful for giving this opportunity. ఇక్కడ నుంచి మన ఛానల్లో లీగల్ అవేర్నెస్కి సంబంధించిన వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ మై లవ్లీ సబ్స్క్రైబర్స్, డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ ఎనీ లీగల్ రిలేటెడ్ ఇష్యూస్, అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్ ఆర్ వాట్సాప్. సో గైస్, ఈ వీడియోలో అసలు మనం అడ్వకేట్ ఎలా అవ్వాలి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ఎగ్జామ్కైనా ఎంట్రన్స్ టెస్ట్ అనేది కామన్. సో మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఏపీ లా సెట్, అదే తెలంగాణలో అయితే టీజీ లా సెట్. సో ఈ ఎల్ఎల్బి డిగ్రీలో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి 3 years ఎల్ఎల్బి, ఇంకోటి 5 years ఎల్ఎల్బి. ఈ 3 years ఎల్ఎల్బి అనేది ఎవరైతే డిగ్రీ హోల్డ్ చేస్తారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అదే 5 years ఎల్ఎల్బి అయితే వాళ్ళు 10+2 కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎల్ఎల్బి ఎగ్జామ్కి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. 60 years ఉన్నా రాయొచ్చు, 80 years ఉన్నా రాయొచ్చు, 100 years ఉన్నా కూడా ఈ ఎల్ఎల్బి ఎగ్జామ్కి ఎలిజిబులే. నా సజెషన్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్కి ఎవరైతే 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సబ్జెక్ట్స్ని ఇంటర్లో గ్రూప్స్గా ఎంచుకోమని. సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి ఇలాంటివి. 3 years చేద్దాం అనుకున్న ఎవరైనా ఏ డిగ్రీ హోల్డ్ చేసినా పర్లేదు, ఈ ఎగ్జామ్కే వాళ్ళు ఎలిజిబులే. సో మీరు ఈ 3 years కానీ 5 years కానీ ఎల్ఎల్బి డిగ్రీని కంప్లీట్ చేశారంటే మీరు లాయర్స్ అయిపోయినట్టే. లాయర్స్ అయిపోయినంత మాత్రాన అడ్వకేట్స్ అయినట్టు కాదు. అడ్వకేట్ అవ్వాలి అంటే ఏఐబిఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేయాలి. ఈ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి ఎవరై ఎలిజిబుల్ అంటే, 3 years కానీ 5 years కానీ లా డిగ్రీని కంప్లీట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఈ ఏఐబిఈ ఎగ్జామ్ క్లియర్ చేసిన ప్రతి ఒక్క లాయర్ అడ్వకేట్గా గుర్తింపబడతాడు. అండ్ ఆ అడ్వకేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యి బెంచ్ ముందుకెళ్ళి వాదించే అర్హత కూడా పొందుతాడు. అండ్ గాయస్, మీకు ఫైనల్గా చిన్న నోట్ ఏంటంటే, ఏఐబిఈ ఎగ్జామ్కి 5 years కానీ 3 years కానీ లా డిగ్రీ పర్సూ చేస్తే చాలని చెప్పాను కదా. ఆ లా డిగ్రీ అనేది మీరు డిస్టెన్స్ రూపంలో చేయకూడదు. అండ్ ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్ ఏఐబిఈ బోర్డు కన్సిడర్ చేయదు. ఓన్లీ ఎన్ఏఏసి నాక్ వాడు ఇచ్చిన కాలేజెస్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. సో ఆ కాలేజెస్ని మీరు చూస్ చేసుకోండి. ఏవైతే నాక్ పరిధిలో ఉన్నాయో ఆ కాలేజెస్ లిస్ట్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో వేరే కాలేజెస్లో ఏ కాలేజెస్లో మీరు లా డిగ్రీ పర్సూ చేసినా సరే అది పరిగణలోకి తీసుకోబడదు. సో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీకు ఎలాంటి లీగల్ అడ్వైస్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు ఆస్క్ Lawyer Babu, and don't forget to like, share and subscribe.